హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ ట్రెడిషన్. ఈరోజు గోరుచిక్కుడుకాయ టమాటాతోటి కర్రీ చేసుకున్నాము. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. చూడండి, ఇట్లా పావు కిలో గోరుచిక్కుడుకాయ తీసుకున్నాను. ఇట్లా లేతగా ఉండాలండి. లేతగా ఉంటేనే చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. ముదురైతే ఇంకా తొందరగా ఉడకదు కూడా. ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకునండి, శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక టమాటా కూడా తీసుకొని అది కూడా ముక్కలు చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకోవాలి, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి, 2 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఇప్పుడు తిరగమాతలో మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఏ పప్పులు వేయకూడదండి, అందులో ఉల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి కూడా వేయాలి. అందులోనే అల్లం వెల్లిపాయ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసుకోవాలి, ఒక 1.5 స్పూను సాల్ట్ వేసాను. ఇప్పుడు అల్లం వేసాం కదండి, అల్లము పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే అది బాగా పచ్చివాసన పోయేంత వరకు కలపకపోతేనండి కూర అంతా కూడా వాసన వస్తుంది అన్నమాట, అల్లం వెల్లిపాయ వాసనే వస్తుంది. అందుకని బాగా కలపాలి. కలిపిన తర్వాత గోరుచిక్కుడుకాయ అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఆయిల్లోనే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అందులోనే ఆ కారం కూడా నూనెలో బాగా కలుపుకోవాలండి. ఒక టమాటా చూపించాను కదా ఇందాక, ఆ టమాటా కట్ చేసుకుని ఆ టమాటా కూడా వేసుకోవాలి. అది కూడా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ కొబ్బరి పొడి ఉంటుంది కదా, ఆ కొబ్బరి పొడి ఇట్లా చిన్న రోట్లో కొట్టుకొని అందులో వేసేసుకోవాలి. కొంచెం ఇట్లా గ్రేవీలాగా కావాలనుకుంటే అట్లా కొబ్బరి పొడి వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కొబ్బరి పొడి కూడా మంచి వాసన వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంతవరకు పెట్టుకోవాలండి. కుక్కర్ మూత తీసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నానండి. ఇది రోటీకి కానీ అన్నానికి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చేసి చూడండి. ఇవాళకి ఇంతేనండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.